ఉత్తరాఖండ్లో చార్ధామ్ యాత్ర కోసం సీజన్ సమీపిస్తుండగా ఈ ఏడాది 2026 కేదార్నాథ్ యాత్ర కోసం భక్తులు తమ ఖర్చులను కొంచెం పెంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే హెలికాప్టర్ ఛార్జీలను సవరించడంతో పాటు పూజల కోసం విధించే రుసుములను కూడా పెంచారు. అయితే ఊరట కలిగించే విషయం ఏంటంటే సాధారణ దర్శనం మునుపటిలాగే పూర్తిగా ఉచితం. హెలికాప్టర్ సేవల కోసం కొత్త టెండర్ ప్రక్రియను అమలు చేశారు. దీని కింద మొత్తం 8 హెలికాప్టర్ ఆపరేటర్లు సేవలను అందిస్తారు. మార్గాన్ని బట్టి 2 ఆపరేటర్లు గుప్తకాశీ నుండి, 4 ఫాఠా నుండి, 2 సిర్సీ నుండి విమానాలను నడుపుతారు. కేదార్నాథ్కు మాత్రం అన్ని హెలిప్యాడ్ల నుంచి సేవలు యథావిధిగా కొనసాగుతాయి. కొత్త ధరల ప్రకారం గుప్తకాశీ నుండి వన్ వే ఛార్జీలు రూ. 6,077, ఫాఠా నుండి 4,840, సిర్సీ నుండి రూ. 3,043గా నిర్ణయించారు. జీఎస్టీ, బుకింగ్ ఫీజులు విడిగా ఉంటాయి. దీనివల్ల మొత్తం ఖర్చు మరింత పెరగనుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ధరలను ఏకపక్షంగా ప్రకటించినందుకు నేరుగా పోల్చడం చాలా కష్టం. అయితే ఈ పెరుగుదల ఫాఠా మార్గంలో ఎక్కువగా కనిపిస్తుండగా సిర్సీ మార్గంలో ప్రయాణించే వారికి కొంత ఉపశమనం లభించింది. ఇక బద్రీనాథ్, కేదార్నాథ్ పుణ్యక్షేత్రాల్లో పూజల రుసుములను కూడా పెంచారు. బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయ కమిటీ ఈ కొత్త ధరలను ప్రకటించింది. కేదార్నాథ్లో ఒకరోజు పూజ రుసుము 28,600 నుండి 51,000కు పెంచింది. ఇది దాదాపు 78% పెరుగుదల. అంతేకాకుండా మహాభిషేకం రుసుము 11,500కు, రుద్రాభిషేకం 7,500కు, లఘు రుద్రాభిషేకం 7,100కు, అఖండ జ్యోతి 5,100కు, వార్షికం 35,000కు, శివ సహస్రనామం 2,500కు, కర్పూర హారతికి 2,400కు, బాలభోగుకు 1,500కు పెంచారు. ఇక బద్రీనాథ్ ధామ్లో కూడా పూజా రుసుములను పెంచారు. అక్కడ శ్రీమద్ భాగవత కథ రుసుము 51,000 నుండి ₹1,00,000 పెంచగా, మహాభోగ్ను 45కు, బాలభోగ్ను 10,000కు, బంగారు హారతిని 6,100కు, మహాభిషేకానికి 5,500కు, అభిషేకాన్ని 5,300కు, వెండి హారతిని 5,100కు, అఖండ జ్యోతి రోజువారికి 2,100కు, వార్షికానికి 6,000కు, వేద గీత పఠనాన్ని 3,100కు, బీర్ భోగ్ను 2,100కు, కపూర్ హారతికి 3,000కు పెంచారు. ఈ సంవత్సరం చార్ధామ్ యాత్రను ప్లాన్ చేసుకుంటున్న భక్తులు తమ బడ్జెట్ను సిద్ధం చేసుకునేటప్పుడు ఈ కొత్త ధరలను పరిగణలోకి తీసుకోవాలి. హెలికాప్టర్ బుకింగ్లకు జీఎస్టీ, ఇతర ఛార్జీలు కూడా జోడించాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా పూజలు ప్లాన్ చేసినట్లయితే దానికి అనుగుణంగా ఖర్చును అంచనా వేయడం అవసరం. అయితే సాధారణ భక్తులకు అతిపెద్ద ఊరట ఏంటంటే కేదార్నాథ్ సాధారణ దర్శనం యథావిధిగా పూర్తిగా ఉచితంగా ఉంటుంది. ఎటువంటి రుసుము వసూలు ఉండదు.